హలో ఎవ్రీవన్, నేను వినీలా మునిగనూరి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. వాటి రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చెప్దామని చెప్పేసి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి నేను కట్టుకున్నాను కదా, ఈ ఎల్లో కలర్ సాటిన్ శారీ. చూడండి ఎంత బాగుందో. ఇది శారీ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత షైనీగా ఉంది చూడండి, లైటింగ్ పడితే ఎంత షైనీగా ఉందో. చాలా చాలా బాగుంది. జస్ట్ 250 రూపీస్కి మంచి శారీ అనమాట. పొడవు వెడల్పు బాగా వచ్చింది, పొడవు కూడా బాగానే ఉంది. తర్వాత మనకు 5.5 మీటర్స్ వచ్చింది. చాలా బాగా కుచ్చుళ్ళు పడ్డాయి, నాకు ఎక్కువ పడ్డాయి అనమాట. కుచ్చుళ్ళు 7-8 పడ్డాయి అనమాట నాకు కుచ్చుళ్ళు. సో బాగుందనమాట, నాకు బాగా నచ్చింది. దీని మీద వచ్చేసి మనం ఏ కలర్ అయినా, లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా, ఏ కలర్ అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. హల్దీస్కి వాటికి కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత ఈజీ వాషబుల్, ఇంకా మనం ఈజీ క్యారింగ్ అనమాట. అసలుకి మనకు చిరాగ్గానే ఉండదు అనమాట కట్టుకుంటే. సో నాకైతే ఇది బాగా నచ్చింది, హల్దీస్కి బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి తీసుకున్నాను. దీనికైతే ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. నేను దీంతో పేరప్ చేసుకున్నాను. కాకపోతే దీనికి బ్లాక్ కలర్ది బ్లౌజ్ వచ్చింది. సో ఏ డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా కాంబినేషన్లో బాగుంటుంది అనమాట. సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి రెడ్ కలర్ది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అనమాట. పట్టు చీరల మీద దాదాపు అన్ని చీరల మీద గోల్డ్ కలర్ అన్నా సిల్వర్ కలర్ అన్నా ఆ రెండు ఉంటాయి కదా. సో పేస్టల్ శారీస్ కొన్ని రకాలు ఉంటాయి కదా, బ్లూ కలర్ది కానీ, లైట్ పింక్ కలర్ది కానీ, తర్వాత గ్రీన్ కలర్ది కానీ, వాటి మీదకి ఆపోజిట్లో ఇదైతే చాలా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నాకు 3 శారీస్ ఉన్నాయి అలాంటి కాంబినేషన్లో. పేస్టల్ శారీస్ 2, తర్వాత పట్టు శారీస్ 2 అలాంటివి ఉన్నాయి. అప్పుడెప్పుడు పాతవి కదా, మళ్ళా తీసుకోవాలి కదా అని, కొత్తవి కుట్టించుకోవాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనే డౌట్తోనే తీసుకున్నాను, కానీ వచ్చాక మాత్రం చాలా 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 సాటిస్ఫాక్షన్ అనమాట. నేనైతే దీనికి నెక్ అయితే ఇలా ఇచ్చారు చూడండి, ఎంత బాగా ఇచ్చారో. రౌండ్ నెక్ బాగుంది. దీని క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంత గట్టిగా ఎగ్గినా కూడా అస్సలు వెళ్ళట్లేదు, అంత బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. వెనకాల చూడండి మనకు ఇలా పేపర్ పెట్టి, వెనక చూడండి ఇలా పేపర్ పెట్టి మనకు డిజైన్ చేసినారు. నేను మొత్తము సరి చేసుకున్నాను, యాక్చువల్లీ మొత్తం సరి చేసేసుకున్నానండి. సో చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే దీనికి 5/5 ఇస్తానన్నమాట రేటింగ్. అంత బాగుంది. ప్రతి ఒక్కళ్ళు అయితే కావాల్సిన వాళ్ళైతే ట్రై చేయొచ్చు, అంత బాగుందన్నమాట నా రివ్యూ అయితే కనుక. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మా పాపకు లాంగ్ ఫ్రాక్ కోసం అని క్లాత్ తీసుకున్నాను. ఎంత బాగుందో చూడండి, అసలుకి నాకు చాలా బాగా నచ్చింది. దీని మీద వైట్ కలర్తో చిన్న ఫ్లవర్స్ లాగా, లవ్ షేప్లో ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇది జార్జెట్ క్లాత్ అనుకుంటాను. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. వైట్ కలర్గా ఉండే అమ్మాయిలకే కాదండి, కొంచెం చామంచాయ ఉండే అమ్మాయిలకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది. సో మా పాప కొంచెం చామంచాయ అనమాట. సో పాపకు కూడా బాగా సూట్ అవుతుంది. బ్లూ కలర్ ఎవరికైనా బాగా సూట్ అవుతుంది, ఇది ఇంకా బాగా సూట్ అవుతుంది లాంగ్ ఫ్రాక్కి అని చెప్పేసి తీసుకున్నాను. పొడవు కూడా బాగానే ఉందండి. ఇది వచ్చేసి పొడవు చూడండి, చూడండి ఎంత పొడవు, బాగా పొడవు ఇచ్చారు. మొత్తము 5 మీటర్స్ అనమాట. 300 రూపీస్కి 5 మీటర్స్ అంటే మంచి రేట్లోనే వచ్చింది అనిపించింది. కాబట్టి మనకు ఎంత కావాలంటే అంత గేరాలో అంబ్రిల్లా కటింగ్లో బాగా చేసుకోవచ్చు అనమాట మనము లాంగ్ ఫ్రాక్ని. పొడుగు హ్యాండ్స్కి కావాలన్నా, తర్వాత ఎలా తీసుకోవాలనుకున్నా అలా మనము చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయింది కదా. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను. అది వచ్చేసి డబుల్ కాట్ మంచం మీదకి ఒక బెడ్షీట్ తీసుకున్నాను. పిల్లలు కదా, వాళ్ళకు ఇలా యూనికార్న్ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఇలా యూనికార్న్ కాన్సెప్ట్లో బెడ్షీట్ అయితే తీసుకున్నానండి. ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు ఇలాంటి బెడ్ మీద పడుకోవడానికి ఎక్కువ ఇష్టం పడతారనమాట. చూడండి ఎంత బాగుందో. మంచిగా లైట్ కలర్ బెడ్ మీద డార్క్ కలర్స్, రెడ్ కలర్, బ్లూ కలర్ వాటితో ఫ్లవర్స్, రెయిన్బోస్, తర్వాత యూనికార్న్స్ ఇలా ఇచ్చేసరికి మా పిల్లలైతే ఫిదా అయిపోయారనమాట. సో ఇలా ఉంటే బాగా ఎక్కువగా ఇష్టపడతారు కదా పిల్లలైతే ఉండడానికి. సో ఇదైతే నేను తీసుకున్నాను. వీటి రివ్యూ కూడా నేను మంచిగానే ఇస్తానన్నమాట. 5/5 ఇచ్చాను నేనైతే, అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. సో
ఇదేనండి ఈరోజు వీడియో. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.